ఈ దీపావళికి పెద్ద బాంబు వేలబోతున్నది. అమాంతం ఆటం బాంబు వేలుతుంది. సంక్రాంతికి అన్ని రంగం సిద్ధం చేస్తున్నాం. ఏ క్షణాన్నైనా అరెస్ట్ చేయొచ్చు అని కాంగ్రెస్ పార్టీ ఎన్నెన్నో చెప్పింది. కానీ ఈ ఫార్ములా కేసు ముచ్చట్ల ఆ ఆటం బాంబులు కాదు కదా, కుక్కతో ఒక బాంబు కూడా వేలలేదు. కనీసం తుస్సుమని కూడా అనలేదు. కానీ ప్రతిపక్ష పార్టీలు లీడర్ల తీరు చూస్తే అట్లా అనిపిస్తలేదు ఎందుకో. కేసీఆర్ నేను దెబ్బ కొడితే చిన్నగా ఉండది అన్నాడు కదా, అగో ఆ దెబ్బ గట్టిగానే దాకేటట్టున్నది కాంగ్రెస్ పార్టీలకు అంటురు కొందరు. ఉప ఎన్నికలు వస్తే రాష్ట్ర రాజకీయం మొత్తం తిర్రమర్రయ్యేటట్టే కొడుతున్నదట. కార్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల మీద సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది కదా, అగో ఆ కేసు తీర్పు 10వ తారీఖు నాడు రాబోతున్నది. కేటీఆర్ అదే పని మీద ఢిల్లీకి పోయిండు. అంటే గట్టి పట్టు మీదనే ఉన్నారన్నట్టు. ఒకవేళ పార్టీ మారినోళ్ళ పదవులు రద్దు చేస్తున్నామని కోర్టు చెప్తే కేసీఆర్ కొడుతున్న దెబ్బ ఉప ఎన్నికలే కావచ్చు అంటుర్రు. ఇక ఈ టైంలో ఎన్నికలు వస్తే మళ్ళా కేసీఆర్ మైక్ పట్టి ప్రచారం చేస్తే ఎట్లుంటది, ధరణి దద్దరిల్లేటట్లే ఉంటది. ఆగో అందుకే కేసీఆర్ సారు ఆగి ఆగి ఆలోచించి కొడతానన్న దెబ్బ ఇదే అంటున్నారు సారు గురించి తెలిసినోళ్ళు. సారు కొడితే మళ్ళా కోలుకోకుంటుంటదని గుసగుసలు మాట్లాడుకుంటుర్రు. ఉప ఎన్నికతోనే రాజకీయం మారిపోతుందా అంటే ఏమో చెప్పలేం. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే సపరేట్ మీటింగ్లు జరుగుతున్నాయి. జనం కూడా కాంగ్రెస్ సర్కార్ తోని కష్టాలు పడుతున్నారని అంటుర్రు కొంతమంది. ఇన్ని రోజులైనా 6 గ్యారెంటీలు మొత్తం అమలు కాలేదంటుర్రు. ఆల పార్టీలోనే లేనిపోని పంచాయతీలు గుడుతున్నాయి అంటుర్రు. సీఎం రేవంత్ రెడ్డి మీద కొర్రీలు పెట్టేటానికి కొంతమంది లీడర్లు ఢిల్లీ బాట పట్టిండ్రట. ఇవన్నీ చూస్తే ఏమో చెప్పలేం, గుర్రం ఎగురునవచ్చు. కాంగ్రెస్ పార్టీకి పెద్దగా మెజారిటీ ఏం లేదు. ఒక 10 మంది ఎమ్మెల్యేలు పక్కదారి పడితే పేకమేడ తీరుగా సర్కార్ కూలుడు ఖాయం. ఉప ఎన్నికలే కాదు మధ్యంతర ఎన్నికలు కూడా వచ్చే ఛాన్స్ ఉండలేకపోలేదు అంటుర్రు. ఆగో అదే కేసీఆర్ సార్ కొడతానన్న బలమైన అతి భారీ దెబ్బ అని అంటుర్రు అంతా. అట్లనే జరిగితే అధికార పక్షం కాదు సొంత పార్టీలు కూడా ఊహించనంత గట్టి దెబ్బ అది అంటుర్రు. అట్లా జరిగితే అధికార పక్షం కాదు సొంత పార్టీలు కూడా ఊహించనంత గట్టి దెబ్బ అది అంటుర్రు తెలంగాణలో రాజకీయం తెలిసినోళ్ళు. ఏమో ఇక చెప్పలేం ఏం జరుగుతుంది అనేది ముందు చూడాలి. దేశంలో అప్పుల కుప్పలు చేసి విదేశాలకు వెళ్ళిపోయిన విజయ్ మాల్యా మన బ్యాంకుల మీద కేసేసిండు. ఆగో అదేంది, దేశానికి వస్తే అరెస్ట్ చేసి లోపటేయాల్సినోడు రివర్స్ మన దేశం మీదనే కేసు పెట్టిండా? ఇది ఎక్కడిచ్చంత్రం? దొంగ అన్నట్టున్నది కదా ఈ ముచ్చట. అంత తెలివి ఉన్నది కాబట్టి అడ్డగోలుగా నిలువున్న దేశాన్ని ముంచి అవతల పడ్డాడు విజయ్ మాల్యా మామ. అట్లా పోయినోడు పత్తకు లేకుండా పోతే మంచిగానే ఉండు గాని మాల్యా మామ కర్ణాటక కోర్టుల కేసేసి బాకీలిచ్చిన బ్యాంకులనే బజార్కి ఇడవాలని చూస్తున్నాడట. కింగ్ ఫిషర్ కంపెనీ పేరు మీద 1000 కోట్ల అప్పులు బ్యాంకుల తన తీసుకొని వాటి కిస్తీలు కట్టకుండా బ్రిటన్ దేశానికి బిస్తర్ చదువుకొని పోయిండు అప్పట్లా. మోడీ సారు కుర్చీ ఎక్కినాక మాల్యా మామ మక్కిలిరగొట్టే పని చేస్తాడు కావచ్చు అనుకున్నారంతా. కానీ ఈ 10 ఏళ్లల్లో మామను పట్టుకొచ్చుడు కాదు కదా, ముట్టుకునుడు కూడా చేయలే మోడీ సారు. కాకపోతే ఇక్కడ మాల్యా మామకున్న ఆస్తులు అమ్మి అవి పైసలను బ్యాంకులలో జమ చేసిండ్రట. అగో ఆన్నే వచ్చింది అస్సలు చిక్కు. నేను బ్యాంకులల్లో తీసుకున్న అప్పు 6200 కోట్లు, మిత్తిలు జమ చేస్తే ఇంకో 2000 కోట్లకు పెరుగుతుంది కావచ్చు. కానీ ఏకంగా 14,000 కోట్లకు ఎక్కువైన ఆస్తులు అమ్మే పనులు చేస్తే నేను ఏడికి పోవాలే? ఆ ముచ్చట కుద్దుగా సెంటర్ సర్కార్ పైసల మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చెప్పింది. బ్యాంకులు కూడా 10,200 కోట్లు తీసుకున్నామని చెప్తున్నాయి. అంటే నా పైసలు ఎక్కువనే ముట్టినాయి కదా, అయినా కూడా నా ఆస్తులను అమ్మే పని ఎందుకు చేస్తున్నారు? నా సంపద అమ్ముడు ఆపమనుండ్రి అని కర్ణాటక కోర్టుకు ఎక్కిండు మాల్యా మామ. కోర్టు బ్యాంకులను సమాధానం అడిగింది. దీనికి మీరు ఏం చెప్తారో వారం రోజులలో చెప్పుండ్రని అన్నది. మరి బ్యాంకులు ఏం చెప్తాయో ఏమో గాని దేశాల నడుమ యుద్ధాలు ఆపినం, ప్రపంచంలో దేశాన్ని 3వ నంబర్లో నిలబెడుతున్నామని చెప్పుకుంటున్న మోడీ సార్ మాత్రం మాల్యా మామను దేశం తీసుకురాలేకపోతున్నది. అదేందో ఏమో.